దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరం 2025వ సంవత్సరము దేవుని మహాకృపను బట్టి మరి నూతన ఆరంభములు, నూతన అభిషేకము, నూతన ఆత్మ, నూతన ఆశీర్వాదములు, నూతనమైనటువంటి విషయాలను గురించి నేర్చుకుంటున్నాం. మరి దేవుడు తన ప్రజల ఎడల నూతన కార్యములు జరిగించుటకు ఆశ కలిగి ఉన్నాడు. మరి దేవుని పట్ల విరోధముగా జీవించినటువంటి వారిని దేవుడు క్షమించి మరి యొక్క నూతన ఆరంభాన్ని ఇయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, అందుకే నిన్నటి దినాన మనం ధ్యానించాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానంలో వారు విరోధముగా జీవించినప్పటికీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మరి యొక్క నూతన ఆరంభాన్ని ఆయన అనుగ్రహించాడు. దావీదు దేవుని సన్నిధిలో పాపము చేసి పడిపోయినప్పుడు దేవుడు ఆయనకు మరి యొక్క అవకాశాన్ని, నూతన ఆరంభాన్ని అనుగ్రహించాడు. అదేవిధంగా యోనా జీవితంలో కూడా దేవుడు మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యోనా ప్రవర్తించినప్పుడు దేవుడు మరి యొక్క అవకాశాన్ని, నూతన ఆరంభాన్ని యోనా జీవితంలో అనుగ్రహించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ దేవుడు నీ జీవితంలో కూడా నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నక్కడ యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చదువుకున్నాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మన ఆత్మీయ జీవితంలో నూతన క్రియ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. పాత సంవత్సరంలో నీ పాత జీవితం అంతటిని మరచిపోయి మరి దేవుని సన్నిధానంలో యేసు క్రీస్తు ప్రభుల వారి కలువరి సిలువ చెంత నీ పాపములను ఒప్పుకుంటే ఆయన నీ పాత జీవితాన్ని మరచిపోయి నీ పాత జీవితాన్ని అంతటి, నీ పాపములన్నిటిని క్షమించి మరి నీకు నూతన జీవమును, నూతన మార్గమును, క్రీస్తు ప్రభుల వారి ద్వారా నూతన మరి ఆత్మను ఆయన నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అందుకే భక్తుడైనటువంటి పౌలు ఎఫెస్సీ సంఘానికి రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెస్సీ సంఘంనకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెస్సీ 4:20 వచనం నుంచి చూసుకుందాం. అయితే 17వ వచనం నుంచి గమనిద్దాం. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మరి ఆ ఎఫెస్సీలో ఉన్నటువంటి సంఘమును గురించి పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, అన్యజనుల వలె మీరు ఇంకా పాపపు క్రియలలో, పాపపు జీవితంలో, మునుపటి జీవితంలో, మునుపటి క్రియలలో మీరు జీవించొద్దు. మునుపటి మీ స్వభావాన్ని బట్టి మీరు నడుచుకొనవద్దు. మీరిక మీదట నడుచుకొనవలదు. ఆ పాపపు జీవితంలో అన్యజనులు నడిచినట్లు పాత స్వభావంలో మీరు నడుచుకొనవలదు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. ప్రియులారా, అన్యజనులు, దేవుని ఎరగనటువంటి వారు ఏం చేస్తున్నారంటే దేవుని జీవంలో నుంచి వారు వేరుపరచబడ్డారు. దేవుని రాజ్యంలో నుంచి వారు వేరుపరచబడ్డారు. అంధకార సంబంధమైనటువంటి చీకటిలో వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని వెలుగును వారు పొందుకోలేకపోతున్నారు. క్రీస్తు ప్రభుల వారు ఆయన అన్నాడు కదా, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. ఆ వెలుగును వారు చేర్చుకొనటం లేదు, తమ హృదయాల్లో వారు చేర్చుకొనటం లేదు.
వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గూర్చి విని, హల్లెలూయా, యేసుని గూర్చి విని ఆ ఎఫెసులో సంఘంలో ఉన్నటువంటి వారు తమ పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని, హల్లెలూయా, మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, హల్లెలూయా. ఆ ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మీరిప్పుడు అన్యజనుల వలె అంధకార సంబంధమైన చీకటిలో పాపములో జీవించొద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మీరు విన్నారు. ఆయనే మార్గము, సత్యము, జీవమని, ఆయన పరిశుద్ధుడని మీరు ఆయన గురించి నేర్చుకున్నారు. మరి ఆయన సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు. ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా చేయబడతారనేటువంటి సువార్తను వారు విని ఇదిగో వారి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టారు. ఆ మునుపటి సంగతులను, మునుపటి పాపపు క్రియలను వారు విడిచిపెట్టారు. హల్లెలూయా. విడిచిపెట్టి ఇదిగో నూతన మనస్సు గలవారై, renewed in the spirit of your mind and be renewed in the spirit of your mind. మీ ఆత్మయందు, మీ మనస్సులు, మీ హృదయాలు నూతన పరచబడాలి. పాపమును మీరు వదిలిపెట్టాలి. మీ ఇష్టాన్ని కాదు మీరు నెరవేర్చవలసింది, మీ చిత్తం కాదు మీ జీవితంలో నెరవేర్చబడవలసింది దేవుని చిత్తము నెరవేర్చబడాలి. హల్లెలూయా. మీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకుంటే మీరు దేవునికి దూరస్తులు అంటున్నాడు. కొలస్సీ సంఘాన్ని మరి ఉద్దేశిస్తూ పౌలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇదిగో మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారయ్యుండిన మిమ్మును కూడా దేవుడు క్షమించి చేర్చుకుంటున్నాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆ క్రీస్తు ప్రభుల వారు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. హల్లెలూయా. మన పాపముల నిమిత్తం, మన దుష్క్రియల నిమిత్తం, మన చెడు స్వభావాన్ని తీసివేయడానికే క్రీస్తు ప్రభుల వారు ఇదిగో దేవునికి దూరస్తులంగా, దేవునికి శత్రువులంగా, విరోధులంగా మన పాపపు క్రియల్లో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను ప్రేమించి మనలను మరి మన పాపములకు క్షమాపణ అనుగ్రహించి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా మన కొరకు పంపించాడు. కాబట్టి నేను చేయవలసింది ఏమిటి? నా సహోదరుడా, నా సహోదరి, నూతన మరి ఆరంభాన్ని నీవు దేవునితో ఆరంభించాలి. దేవునితో సహవాసంలో, దేవునితో నడవడికలో, దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి నీ ఆత్మీయ జీవితంలో దేవునితో మరి నీవు నడవాలి. నూతన ఆరంభాన్ని నీవు చేయాలి. నూతన ఆరంభాన్ని నీవు చేయాలంటే నేనేం చేయాలంటే ఇదిగో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు అంటున్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన, ధనాపేక్షనైనా చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. వీటన్నిటి వలన మన మీదికి వచ్చేది దేవుని ఉగ్రత, దేవుని తీర్పు. అదంతా పాపపు స్వభావం, అదంతా సాతాను స్వభావం. నీవు దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా దేవుని సన్నిధానంలో జీవించాలని పరిశుద్ధుడైన పౌలు పిలుపునిస్తున్నాడు. మరి నీ పాత జీవితాన్ని వదిలిపెడతావా? దేవునితో నూతన జీవితాన్ని ఆరంభిస్తావా? యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. మరి
ఎంతమంది అయితే ఆ నామమందు విశ్వాసముంచి ఆయనను క్రీస్తు ప్రభుల వారిగా, రాజుగా, రక్షకుడిగా అంగీకరిస్తాడో వారందరిని, వారెంతటి ఘోర పాపులైనా సరే వారిని క్షమించి వారి పాపములకు పాప క్షమాపణ అనుగ్రహించి వారిని పరిశుద్ధులుగా చేసి నిత్య జీవంలోనికి నడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఇదిగో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలు చూస్తే, అయితే ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభులవారు దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వెలుగై ఉన్న ప్రకారం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. నీవు నేను మరి దేవునితో నడవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో నీవు నేను జీవించవలసిన వారమై ఉన్నాం. యేసయ్యతో నడవలసినటువంటి వారమైన ఈ లోక స్నేహం కాదు మనకు కావలసింది, దేవుని స్నేహం. హల్లెలూయా. అయితే మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేసి మనకు ఒక నూతన ఆరంభాన్ని దయచేయడానికి, నూతన మనస్సు దయచేయడానికి, నూతన ఆత్మను దయచేయడానికి, నూతన అభిషేకాన్ని దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, మన ఇష్టాన్ని వదిలిపెడదాం, యేసయ్య జీవితాన్ని చేయడానికి సిద్ధపడదాం. పౌలు వలె ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా అని ఈ 2025వ సంవత్సరంలో దేవునితో ఒక నూతన ఆరంభాన్ని చేయడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు మనందరి జీవితాల్లో అట్టి కృపాభాగ్యం దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. జనమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మునుపటి స్వభావాన్ని మేము వదిలిపెట్టి అయ్యా పాపపు స్వభావాన్ని, అపవిత్రతను, దురాశలన్నిటినీ, ఈ లోకాశలను, శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని మేము వదిలిపెట్టి యేసయ్యా మీ చిత్తాన్ని జరిగించడానికి కావలసినటువంటి తీర్మానం మీ సన్నిధానాలు మేము చేసుకుంటుండగా అయ్యా మీ పరిశుద్ధ రక్తం చేత మా హృదయాలను శుద్ధీకరించండి అయ్యా, మా మనస్సులను శుద్ధీకరించండి ప్రభా, మా యొక్క తలంపులను, మా యొక్క ఆలోచనలను యేసయ్యా మీ పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించి ఒక నూతన ఆరంభాన్ని, ఒక నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన మనస్సును మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో బిడ్డలకు నూతన ఆత్మను అనుగ్రహించండి ప్రభా, నూతన అభిషేకాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా, నూతన ఆరంభము మీ సన్నిధానంలో బిడ్డలు చేయడానికి తీర్మానం చేసుకుని ఉండగా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు బిడ్డలకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు బలమైన సాక్షులుగా బిడ్డలు జీవించే కృపా భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.